ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. తన కుమార్తె కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వచ్చిన ఆయన ఎమ్మెల్యే నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ మతోన్మాద బీజేపీతో పోరాడడానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్లో చేరానన్నారు. ఇక మైనార్టీల సంక్షేమం, లౌకికవాదాన్ని నిలబెట్టడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని కూడా చెప్పారు. ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన, దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. శ్రీమతి దీపాదాస్